నమస్తే వెల్కమ్ టు సీఎం టుడే నేను మీ మధు బంగారం ధరలు భారీగా తగ్గిపోతున్నాయి ముఖ్యంగా అంతర్జాతీయ పరిణామాల వల్ల బంగారం ధరలు తగ్గడానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు అంతర్జాతీయ పరిణామాలు ప్రధానంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరబ్ దేశాల్లో కొనసాగిస్తున్న పర్యటనల సందర్భంగా ఆయన చేసిన పలు వ్యాఖ్యలు మార్కెట్లకు ఉత్సాహాన్నిస్తున్నాయి ముఖ్యంగా సిరియా విషయంలో డొనాల్డ్ ట్రంప్ అమెరికా వైఖరిని మార్చుకుంటున్నట్టు ప్రకటించారు దీంతో పాటు సౌదీ అరేబియాతో చేసుకున్న భారీ ఒప్పందం కూడా మార్కెట్లకు ఊపు ఇచ్చిందని చెప్పవచ్చు దీంతో ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లో పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు ఫలితంగా బంగారం ధరలు తగ్గుతున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు ఎప్పుడైతే స్టాక్ మార్కెట్లలో లాభాలు నమోదవుతాయో అప్పుడు బంగారం ధరలు ఆటోమేటిక్గా తగ్గడం ప్రారంభిస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు ప్రధానంగా బంగారం ధరలు తగ్గడానికి ముఖ్య కారణం అమెరికా కామెక్స్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ లో పసిడి ధరలు ప్రస్తుతం ఒక ఔన్స్ కు అంటే బంగారం ధర $3,150 వద్ద ట్రేడ్ అవుతుంది మరోవైపు పసిడి ధరలు ఆల్ టైమ్ రికార్డ్ స్థాయి అయిన $3,500 నుంచి దాదాపు $350 పతనమయ్యాయి అంటే మన కరెన్సీలో దాదాపు 29,000 రూపాయలుగా అంచనా వేయొచ్చు బంగారం ధరలు తగ్గడానికి ప్రధానంగా ఫ్యూచర్స్ మార్కెట్లో తగ్గుతున్న ధరలు కూడా ఒక కారణంగా చెప్పవచ్చు ముఖ్యంగా ఫ్యూచర్స్ మార్కెట్లో ధరలు తగ్గినప్పుడు రిటైల్ మార్కెట్లో కూడా ధరలు తగ్గడం ప్రారంభిస్తాయి ప్రస్తుతం దేశీయ MCX ఫ్యూచర్స్ మార్కెట్లో బంగారం ధరలు గమనిస్తే 10 గ్రాములకు గాను జూన్ 5వ తేదీ ఫ్యూచర్స్ ధర 93,159 పలుకుతుంది ఈ నేపథ్యంలో రిటైల్ మార్కెట్లో కూడా బంగారం ధరలు భారీగా తగ్గే అవకాశం కనిపిస్తుంది ఫ్యూచర్స్ మార్కెట్ కి రిటైల్ మార్కెట్ మధ్య తేడా కూడా ఉంది అయితే ఫ్యూచర్స్ మార్కెట్లో ధరలు రిటైల్ మార్కెట్లో ప్రతిబింబించాలి అంటే కాస్త సమయం పడుతుంది అయినప్పటికీ రిటైల్ మార్కెట్లో కూడా బంగారం ధరలు బాగా తగ్గుతున్నాయి ప్రస్తుతం హైదరాబాద్లో బంగారం ధర 94,000 రూపాయలు చేరుకున్నట్టు తెలుస్తోంది ఇదిలా ఉంటే బంగారం ధరలు తగ్గుతున్న నేపథ్యంలో పసిడి ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా బంగారం ధరలు ఆల్ టైమ్ నుంచి పోల్చి చూస్తే దాదాపు 7,000 రూపాయల వరకు తగ్గినట్టు గమనించవచ్చు